హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ సండే అందరికీ. అయితే ఇక్కడ ఎమ్మి చికెన్ కర్రీ చేస్తున్నా. చికెన్ గ్రేవ్కి ఎప్పుడైనా ఇట్లా కొబ్బరి మంటలో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్న మంట మీద మనం కాల్చుకొని, ఓకేనా, మంచిగా బ్రౌన్ ఇట్లా మంచిగా కాలేటప్పుడు ఇలా చిన్న మంట పెట్టేసుకుంటే లోపల వరకు కుక్ అయిపోతుంది మనకు. అయితే ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకుంటున్నాను. 1 kgకి ఒక 150 grams కోకోనట్ తీసుకుంటున్నా. ఎండి కొబ్బరి ఇలా కాలాలి. ఎప్పుడైనా ఎండి కొబ్బరి ఇలా కాలడం వల్ల చాలా స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము మూకుడు పెట్టేసుకుందాం. చికెన్ గ్రేవీకి ఎప్పుడైనా కొద్దిగా పెరుగు, ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసే తాలింపుకు. అయితే ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను నేను అప్పటి వరకు. ఇప్పుడు వేరే వరకు ఇక్కడ చూడండి, 1 kg చికెన్కి వచ్చేసి నేను 4 సైజు పెద్ద ఆనియన్స్ తీసుకున్నా. ఎల్లిగడ్డ, అల్లం, ఎప్పుడైనా అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్ వాడండి, నాన్ వెజ్ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ కొద్దిగా లవంగాలు, కొద్దిగా దాల్చిని అవి యాడ్ చేస్తా. కొద్దిగా లవంగాలు, ఇలాంచి, గరం మసాలా ఇవన్నీ పక్కన పెట్టేసుకొని 1 kg చికెన్ ఇలా కొద్దిగా పెరుగు, కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. నానడం వల్ల జ్యూసీగా చికెన్ సాఫ్ట్గా అవుతుంది, ఓకేనా. అప్పటివరకు మనం ఇది మిక్సీ పట్టేసుకుందాం. మొత్తం మంచిగా కచ్చపచ్చగానే దంచుకోవాలి, మరీ మెత్తని పేస్ట్ అవసరం లేదు మనకు. చికెన్ గ్రేవీ కాబట్టి చికెన్ గ్రేవీ ఇట్లా ఆనియన్ పేస్ట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది మనకు. ఇందులోనే ఎల్లిగడ్డ, అల్లము ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను తాలింపుకి 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా బండ పువ్వు అండ్ 2 లవంగాలు వేస్తున్నా. అంతే, ఎక్కువ స్పైసెస్ వేసుకోకండి, ఘాటుగా ఉంటుంది చికెన్. కొద్దిగా అది బ్రౌన్ అయినాక మనము మంచిగా గరం మసాలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న మంట మీద ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన పోయే వరకు. పచ్చి వాసన, అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ మంచిగా బ్రౌనిష్ కలర్కి రావాలి మనకు. అలా రావాలంటే, తొందరగా వేగాలంటే ఏం చేయాలంటే చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్ ఎప్పుడైనా ఉల్లిగడ్డ ఒక 5 నిమిషాలు ఫ్రై అవుతుంది. బ్రౌన్ కలర్ అయినాక మనం చికెన్ యాడ్ చేద్దాం. అప్పటి వరకు మనం కోకోనట్ అయితే చిన్న ముక్కలు చేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం, ఓకేనా. మనం కాల్చి పెట్టుకున్న కొబ్బరి, ధనియాలు ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఏదైతే ఆనియన్ పట్టిన మిక్సీ ఉందో అందులోనే నేను వేస్తున్నా. ఇలా చిన్న సన్న ముక్కలు చేయడం వల్ల మిక్సీ పాడు కాదు, తొందరగా పేస్ట్ పొడి అవుతుంది మనకు. చూసుకోండి. ధనియాలు ఇక్కడ ఒక 4-5 లవంగాలు, ఇలాంచి అండ్ షాహీ జీరా సరిపోతుంది. మిక్సీ పట్టుకుందాం. ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది, ఆనియన్ పేస్ట్. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ ఆల్రెడీ పెరుగు, ఉప్పు వేసి నానబెట్టేసాను. 1 hour అవుతుంది నానబెట్టి. ఉప్పు, కారం, పసుపు ఇంకేం వేయలేదు, చికెన్ ఉప్పు వేసి మాత్రం నానబెట్టాను. అట్లా నానబెట్టడం వల్ల చికెన్ సాఫ్ట్గా ఉంటుంది, జ్యూసీగా కూడా ఉంటుంది మనకు. అలా చేసుకోండి ఎప్పుడైనా చికెన్ చేసేటప్పుడు. మంచిగా కడిగేసి నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇలా కొద్దిగా దీని వాటర్ పోయే వరకు అప్పటికి మనం మసాలా మిక్సీ పట్టేసుకుందాం, ఓకేనా. ఇలా ఇట్లా చికెన్ వాటర్ మొత్తం బయటికి వచ్చేసాయి కదా. ఆల్రెడీ మనం ఉప్పు వేసాము, ఉప్పు జాగ్రత్తగా చూసి వేసేసుకోండి. ఉప్పు, కారం, పసుపు వేసి మంచిగా ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు వదిలితే మంచిగా కుక్ అవుతుంది చికెన్ మనకు. వదిలినాక అప్పుడు మనం పెట్టుకున్న మసాలాలు యాడ్ చేసుకుందాం. ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాసెసింగ్ ఎక్కువ ఏమి ఉండదు.
చూడండి ఇలా మంచిగా కలిపేసి ఒకసారి ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుంది. ఆయిల్ మొత్తం రిలీజ్ అయినాక అప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. ఒక 2 టమాటాస్ కూడా వేస్తాను నేను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చికెన్ గ్రేవీ ఈజీగా మనకు ఫటాఫట్ అయిపోవాలంటే ఇలా చికెన్ గ్రేవీ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చూడండి, ఉప్పు కారం వేయంగానే ఆయిల్ ఎలా పైకి వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసేయాలన్నమాట. ఒక 2 నిమిషాలు ఉడికినాక పట్టి పెట్టుకున్న మసాలా యాడ్ చేసేసి కుక్ అవనిద్దాం. మంచిగా వాటర్ మొత్తం వచ్చేసినాయిగా. ఇప్పుడు పట్టి పెట్టుకున్న మసాలా యాడ్ చేసి ఒకసారి కలిపి దాంతోపాటు కూడా గరం మసాలా యాడ్ చేసేస్తున్నా నేను. ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. కలిపేసి ఒక 10 to 15 మినిట్స్ కుక్ అయితే యమ్మీ చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. బగారా రైస్కి బాగుంటుంది, వైట్ రైస్కి బాగుంటుంది, నాన్కి, రోటీ అన్నిటికీ బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా స్కిప్ యమ్మీ చికెన్ గ్రేవీ అయితే అయిపోయింది. దీంతో పాటు నేను బగారా రైస్ చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఒక 10 మినిట్స్ అయితే కుక్ అయిపోతుంది. యమ్మీ చికెన్ గ్రేవ్. యమ్మీ చికెన్ గ్రేవ్ రెడీ. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఈజీగా టేస్టీగా చికెన్ గ్రేవ్ ఇలా